నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీలో వైసీపీ అధినేత జగన్ పరామర్శలంటే జనం భయపడిపోతున్నారు. ఆయన పరామర్శ యాత్ర ప్రజల పాలిట శిక్షగా మారుతుందని వణికిపోతున్నారు. తాజాగా జగన్ రెంటపాళ్ల పర్యటనలో ఇద్దరు బలైపోయారు. గుంటూరు శివారులో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడి చనిపోగా, సత్తెనపల్లిలో మరో యువకుడు తోపులాట్లో ఊపిరాడక ప్రాణాలు విడిచాడు. చనిపోయిన వాళ్ళు ఇద్దరు వైసీపీ కార్యకర్తలే. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలో రెంటపాళ్ల ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ, కుటుంబ సభ్యుల పరామర్శకు తాడేపల్లి నుంచి జగన్ వెళ్లే క్రమంలో ఈ ప్రమాదాలు జరిగాయి. సత్తెనపల్లిలో జగన్ పర్యటనలో ఇద్దరు ప్రాణాలు పోవడం జరిగినా ఆ విషయం జగన్కి తెలిసినా తన పర్యటన అలాగే కొనసాగించాడు. కనీసం దాని మీద వైసీపీ నాయకుడు ఒక్కడైనా స్పందించలేదు. అత్యంత నీచం ఏంటంటే, కొన ప్రాణాలతో ఉన్న వ్యక్తిని లాగి రోడ్డు పక్కకి పడేసి వెళ్ళిపోవడం పైన జనం అయితే మండిపడుతున్నారు. జగన్పై అభిమానంతో తన భర్త బలైపోయాడని భార్య లూథర్ మేరీ ఆవేదన వ్యక్తం చేశారు. యువకుడు జయవర్ధన్ రెడ్డి మృతితో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. త్వరలో పెళ్లి చేయాలనుకుంటున్న తరుణంలో ఇలా తమను విడిచి వెళ్ళిపోయాడంటూ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇంత జరిగినా జగన్లో మానవత్వం మచ్చుకైనా కనిపించలేదు. వీరి గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఉన్మాదులైన తమ కార్యకర్తలు టీడీపీ నేతల్ని 2029లో అధికారంలోకి వచ్చాక పొట్టేళ్లను నరికినట్టు నరికేస్తామంటే మాత్రం జగన్ కళ్ళల్లో ఆనందం కనిపించింది. ఇలా రెచ్చగొట్టడంలో తప్పే ఉందంటూ బరితెగింపు మాటలకు వత్తాసు పలగడాన్ని జనం అసహించుకుంటున్నారు. జగన్ పరామర్శ యాత్రల ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకోవడంపై కాకుండా దౌర్జన్యాలకు పాల్పట్టమే లక్ష్యమైందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నన్న రోజులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి మాత్రమే మాట్లాడేవారు జగన్. కేవలం వ్యక్తిగత అంశాలను, పార్ట్ టైం పొలిటీషియన్ అని, ఉండేది హైదరాబాద్లో రాజకీయం చేసేది ఏపీలో అంటూ ఎద్దేవా చేసేవాళ్ళు ఆ పార్టీ అభిమానులు. కానీ గత ఏడాది ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయాక ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ పార్ట్ టైం పొలిటీషియన్గా మారిపోయారు. బెంగళూరులోని తన ప్యాలెస్లో ఉంటూ వారం 10 రోజుల గ్యాప్లో ఇక్కడికి వచ్చి వెళుతున్నారు. వచ్చినప్పుడు ఏదైనా అంశం మీద ప్రెస్ మీట్ పెట్టడం, ఎవరినైనా పరామర్శించడానికి వెళ్ళడం లాంటివి చేస్తున్నారు. అయితే ఆయన ఎవరిని పరామర్శిస్తున్నారనేది కూడా ప్రతిసారి చర్చనీయాంశంగా మారుతుంది. తీవ్ర నేరాల మీద జైలు పాలైన నేతలను కలవడానికి మాత్రమే వస్తారని, లేదంటే శవరాజకీయం చేయడానికి చూస్తారని ప్రత్యర్థి పార్టీ నేతలు విమర్శిస్తుంటారు. ఇటీవల తెనాలిలో పోలీసుల చేతుల్లో దెబ్బలు తిన్న రౌడీ షీటర్లకు మద్దతు పలకటం విమర్శలకు దారితీసింది. ఇప్పుడు జగన్ పల్నాడు పర్యటన పెట్టుకున్నారు. ఈ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెప్పినా జగన్ వినలేదు. జగన్ పర్యటన సందర్భంగా ఎప్పట్లాగే రసాభాస అయితే తప్పలేదు. ఒక వ్యక్తి చనిపోయి ఏడాది తర్వాత ఇప్పుడు పరామర్శ ఏంటి అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ సందర్భంగా చంద్రబాబుకి జగన్కి ఉన్న తేడా గురించి జనం చర్చించుకుంటున్నారు. రెంటపాళ్ల పర్యటన వల్ల వైసీపీ ఇమేజ్ డ్యామేజ్ అయిందే తప్ప ఒరిగింది ఏమీ లేదు అంటున్నారు. 2022 డిసెంబర్లో అప్పటి విపక్ష నేత చంద్రబాబు నాయుడు కందుకూరు పర్యటనలో ఊహించని ఘటన జరిగింది. చంద్రబాబు మాట్లాడటం మొదలు పెట్టగానే జనాల్లో వచ్చిన ఊపు వల్ల తొక్కిసలాట జరిగింది. దురదృష్టవశాత్తు 8 మంది చనిపోయారు. చంద్రబాబు మీటింగ్ ఆపేసి వెంటనే హాస్పిటల్కి వెళ్ళారు. 8 మంది చనిపోవటం ఆయన్ని బాగా కలచివేసింది. సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయని హెచ్చరించిన చంద్రబాబు ఆ రాత్రి అక్కడే బస్సులో పడుకుని తెల్లవారి తరువాత మరలా హాస్పిటల్కి వెళ్ళి కుటుంబాలను కలిసి హాస్పిటల్ నుండి ఆ మృతదేహాలను వాళ్ళ ఇళ్లకు దగ్గరుండి పంపించారు. ఆ తర్వాత మరలా బస్సులోకి వెళ్ళి జిల్లా నాయకులతో చర్చించి బాధితుల ఇళ్లకు స్వయంగా వెళ్ళి మృతులకి నివాళులు అర్పించి ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం కూడా అందించారు. ప్రతి కుటుంబం దగ్గర ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడిని ఉంచి టెంట్ సామాన్ల దగ్గర నుంచి శ్మశానంలో కట్టెల వరకు మొత్తం పార్టీ ఖర్చులతో జరిగేలా చూశారు. ఆ కుటుంబాలకు తన వంతు సాయం అందించి మానవత్వం చాటుకున్నారు. చంద్రబాబుకి జగన్కి ఉన్న తేడా ఇది అంటూ జనం అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు పరామర్శకు వస్తే పోలీస్ నిబంధనలు పాటిస్తారు. జగన్ గంజాయి బ్యాచ్లా నరుకుతా, చంపుతా, అడ్డొస్తే తొక్కేస్తా అంటూ ఫ్లెక్సీలు కనిపించవు. క్రమశిక్షణకు మారుపేరైన టీడీపీ కార్యకర్తల వల్ల ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ సమస్య అయితే రాలేదని జనం అంటున్నారు. జగన్ ఉంటే తాడేపల్లి ప్యాలెస్లోనో లేదంటే బెంగళూరు యలహంక ప్యాలెస్లోనో ఉంటేనే చాలు, బాధితుల్ని పరామర్శించాల్సిన అవసరం లేదు అంటున్నారంటే జగన్ పర్యటనతో ఎంతగా విసిగిపోయారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.